తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లాలో సర్ కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో అధికారుల పనితీరును కలెక్టర్ అభినందించారు. ప్రతి ఒక్కరి సమిష్టి కృషితో కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరి జాబితాను నమోదు చేశామని, మ్యాపింగ్ కాని వారికి నోటీసులు అందించి వారి వివరాలను కూడా నమోదు చేస్తామని తెలిపారు. గత నెల 15th జూన్ నుంచి ఈ నెల 24/7 వరకు జూలై వరకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఈఎఫ్ ఫామ్స్ని మళ్ళీ తీసుకొని దీన్ని డిజిటైజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ 24/7 లాస్ట్ డే ఉంది. ఆ రోజు ఈ సక్సెస్ఫుల్గా ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సర్సైజ్ సంబంధించిన మాకు రెగ్యులర్గా గైడెన్స్ ఇవ్వడం, తర్వాత మానిటర్ చేయడం, చాలా సపోర్ట్ చేయడం, దాంట్లో మా సిఓ గారు వివేక్ యాదవ్ గారు ఎప్పుడూ కూడా మాకు చాలా గైడ్ చేశారు. సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము. ఆ తర్వాత జిల్లాలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ని, ఎస్పెషలీ ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యమైన ఈ సచివాలయం సిబ్బంది వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం. కొంతమంది 24లో ఎలక్షన్లో పాల్గొన్నారు, కానీ వాళ్ళు ఈ జాబ్లో కొత్తగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే ఇది మిగతా జాబ్తో పాటు సైమల్టేనియస్గా అడిషనల్ జాబ్గా కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ వాళ్ళందరినీ నేను అభినందనిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మా కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు కనీసం రోజుకి 2-3 గంటల ఈ ఎక్సర్సైజ్ మీద పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆల్ ఈఆర్ఓస్, అంటే దీనిలో ఆర్డిఓస్ ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, 8 ఈఆర్ఓస్ చాలా కష్టపడి డే నైట్ వర్క్ చేయడం జరిగింది. ఏఈఆర్ఓస్, ఆల్ ఎంఆర్ఓస్, తర్వాత రీసెంట్గా ఎంపీడీఓస్ని కూడా ఏఈఆర్ఓస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కష్టపడి పని చేశారు. అక్కడి నుంచి ఫీల్డ్ లెవెల్ వరకు అందరూ దీనిలో కృషి చేశారు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా ఒక సాటర్డే సండే లీవ్ లేకుండా ఒక లాస్ట్ 45 డేస్ నుంచి ఒక సండే కూడా నేను ఎవరికి లీవ్ ఇవ్వలేదు. కానీ అందరూ కోఆపరేట్ చేశారు, సహకరించేశారు. అంటే ఇది అవసరం ఉంది కాబట్టి అలా చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి సపోర్ట్తో ఈ ప్రోగ్రాం విజయవంతంగా కంప్లీట్ చేశారు. కాబట్టి వాళ్ళు చేసిన పనికి అభినందనిస్తున్నాం. ఈ 85.28%లో 83.5%ని 2002 రోల్, అంటే లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగింది 2002లో. సో 2002 రోల్లో వాళ్ళది లేకపోతే వాళ్ళ నాన్నగారిది, లేకపోతే వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉన్నారు దీంతో మ్యాప్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే స్టార్టింగ్ చేసినప్పుడు చాలామంది మైగ్రేషన్స్ కానీ వాళ్ళకి తెలియలేదు కానీ అట్లాంటివి చెప్పినా కూడా మా బిఏలో నేను అదే చెప్తున్నాను, దానికి వాళ్ళకి అభినందన. అంటే ఒక పర్సన్ దగ్గర 20 నిమిషాలు 25 నిమిషాల వరకు కూర్చోవాల్సింది వచ్చింది. వాళ్ళకి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ టైంలో ఏ కాన్స్టిట్యున్సీ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం అంటే 2009లో డీలిమిటేషన్, అంటే కొంత మార్పు చేయడం జరిగింది. సో ఈ 1 మంత్ కూడా మీరు ఎలా ఎప్పటి వరకు సహకరించేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ 1 మంత్ కొంచెం మా వాళ్ళకి చాలా టఫ్ ఉంటుంది. చాలా నోటీసెస్ జనరేట్ అయి ఉన్నాయి. వాళ్ళు చాలా వినాల్సింది ఉంటుంది, కోర్ట్ హియరింగ్ పెట్టాల్సింది ఉంటుంది. సో నా రిక్వెస్ట్ అంటే ఇప్పటి వరకు ఎలా మీరు అందరూ సహకరించేశారు, రాబోయే రోజుల్లో కూడా ఇలాగే సహకరించేసి ఈ ప్రక్రియ పూర్తిగా విజయవంతంగా చేయాలి అనేది మళ్ళీ కోఆపరేషన్ కోరుతున్నాను. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ఆదివారం హనుమకొండలో గుండెపోటుకు గురైన సుదర్శన్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథన్ను తొలగించాలని చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఇది రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ వంటిదని, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు తోడ్పాటు ఇచ్చే విధంగా హైడ్రా పనిచేసిందని ఫైర్ అయ్యారు. అన్ని చెరువులను కాపాడే హైడ్రా మాత్రం దుర్గం చెరువు పక్కన ఉండే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని మాత్రం ముట్టుకోలేదని, కేవలం పేదల మీద మాత్రమే హైడ్రా కర్కశంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇక మిత్రులారా, ఈరోజు గౌరవ హైకోర్టు
ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఈరోజు హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో ఏవైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేవైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టి కేవలం చెరువుల సంరక్షణ పేరుతో పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూములన్నింటినీ కూడా, ఆ ఇళ్ళనన్నింటినీ కూడా గుర్తుపెట్టి హైకోర్టు వద్దని చెప్పినా, ఆర్డర్లు వద్దని చెప్పినా మరి అక్కడికి వీళ్ళు పోయి దాన్ని నేలమట్టం చేయడం, ఆ నేలమట్టం చేసిన విధానం కూడా చూస్తే ఎంత క్రూరమైన విధంగా నేలమట్టం చేసినరాయా అంటే, కోర్టులకు ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి, అప్పుడు కోర్టులు పనిచేయవు కాబట్టి శుక్రవారం నాడు రాత్రి పోవడం, లేకపోతే శనివారం నాడు ఉదయం 5 గంటలకు వాళ్ళు నిద్ర లేవకముందే పేద ప్రజలు అక్కడికి బుల్డోజర్లను వేలాది మంది పోలీసులను తీసుకొని పోవడం, వాటిని మరి ఇళ్లను నేలమట్టం చేయడం. కొన్ని చోట్లయితే పిల్లలు చదువుకునే పుస్తకాలను నాశనం చేసిండ్రు. ఒక ముసలావిడైతే అయ్యా నేను ఈ ఇంట్లో కట్టుకున్నాను, 1 గంట సేపైనా ఇంట్లో ఉంటాను నాన్న అంటే కూడా ఏమాత్రం కూడా మనసు కరగని మరి కర్కశమైన రీతిలో ఇలా హైడ్రా అధికారులు నేలమట్టం చేసిండ్రు. మరి వీళ్ళు సున్నం చెరువును కాపాడుతామన్నారు, బతుకవ కుంటను కాపాడుతామన్నారు, అట్లా అమీన్పూర్ చెరువును కాపాడుతామని చెరువుల పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు మరి తోడ్పాటిచ్చే విధంగా, రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ ధనదాహానికి తోడ్పాటిచ్చే విధంగా మరి హైడ్రా అధికారులు మరి చేసిండ్రు. మరి అన్ని చెరువులు కాపాడుతామన్న వాళ్ళు దుర్గం చెరువు పక్కనుండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి బంగ్లాను మాత్రం హైడ్రా అధికారులు వదిలేసిండ్రు. ఆయనకు మాత్రం 15 రోజులు కోర్టుకు పోయే సమయం ఇచ్చిండ్రు. ఆ కోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిండ్రు. దాని తర్వాత ఆయన పూర్తిగా మర్చిపోయారు. అంటే ధనవంతులు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ళ జోలికి కూడా పోలేదు హైడ్రా అధికారులు. ఎక్కడెక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో వాళ్ళని మాత్రం నిర్దాక్షిణ్యంగా మరి బయటపడేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్లోబల్ లూనార్ మిషన్ శక్తి సాట్కి ఎంపికైన విద్యార్థిని జెస్సీని అభినందించిన నారా లోకేష్. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచామంటూ జెస్సీని కొనియాడిన మంత్రి. పాలకొల్లులో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి నిమ్మల. మెగా డిఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. నెల్లూరు జిల్లాలో సర్ కార్యక్రమం విజయవంతమైందన్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ప్రక్రియను పూర్తి చేయడంలో అధికారులు పనితీరుకు అభినందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.